హాయ్ ఫ్రెండ్స్, సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. కల్కి 2898 AD సినిమా గురించి చెప్పనవసరం లేదు. కల్కి 2898 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపించిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వచ్చేసింది. అది ఏంటి ఈ వీడియో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కల్కి టీం సినిమా టికెట్పై భారీగా డిస్కౌంట్ ఇచ్చేశారు. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీడియోని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కల్కి 2898 గ్లోబల్ బాక్స్ ఆఫీసుల వద్ద ఇప్పటికే తెలుగు సినిమా స్థాయిని ఓ పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2తో మన గ్లోబల్ స్టార్గా రేంజ్లో మిగిలిపోయాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీయడానికి సిద్ధపడ్డారు. పాన్ ఇండియా సినిమా స్థాయిలో నిలబెట్టుకున్న తెలుస్తుంది. తాజాగా ఇదే లైన్లో వచ్చిన టాక్ ది ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచిపోయిన చిత్రం కల్కి 2898 AD సినిమా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 5వ వారంతో బాక్స్ ఆఫీసుల వద్ద భారీ విజయాన్ని అందుకొని 1100 కోట్లకు పైగా వసూలుతో సక్సెస్ఫుల్గా స్విమ్మింగ్ అవుతుంది. ఇలా కల్కి టీం ప్రభాస్ అభిమానుల కోసం మరియు మూవీ లవర్స్ కోసం టికెట్ రేటుపై డిస్కౌంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. టికెట్ రేట్ని భారీగా తగ్గించారు. అది ఎంత తగ్గించారు ఇప్పుడు చూద్దాం. మన ప్రభాస్ అభిమానుల కోసం టికెట్ ఏ స్థాయిలో ఉన్నా ప్రభాస్ సినిమా హిట్ అంటే మనం చెప్పవసరం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీసుల వద్ద బాంబు పేలినట్టే. ఇక నుంచి సినిమా కల్కి 2898 సినిమా 100 రూపాయలకే లభిస్తున్నట్టుగా విచ్చేస్తున్నారు. ఇది నేటి నుంచి ఆగస్టు 2 నుంచి దీని ద్వారా అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంటుందని మేకర్స్ చెప్పారు. వైజయంతి మూవీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898. ఏడీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొని, దిశా పట్నాయక్ ఫిల్మీ మ్యూజిక్లో లీడ్ రోల్లో నటించారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలో బ్రహ్మానందం మరియు విజయ దేవరకొండ, పలు రాజమౌళి పలు క్యారెక్టర్లు నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో బెంగాలీ నటుడు శ్వేతాచార్జీ విలన్గా నటించాడు. ఇది ఎలా ఉంటే ఈ కల్కి 28 సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అయిన కానండి బాక్స్ ఆఫీసుల వద్ద ఒక గొప్ప ఘన విజయాన్ని అందుకొని భారీ వసూలతో రాబట్టుకుంది. దీనికోసం ఇప్పుడు ఇంకా సినిమా టికెట్ రేటు తగ్గించడంతో మరొక సుమారు దగ్గర ఒక 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కల్కి 28 సినిమా భారీ బడ్జెట్తో రిలీజ్ చేశారు. అయినా ఆ సినిమా తగ్గట్టు సినిమాగా నిలిచిపోయింది. ఒక గ్లోబల్ స్టార్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయిన సినిమా కల్కి 2898. ప్రభాస్ అన్న గురించి మనం చెప్పనవసరం లేదు. ప్రభాస్ అన్న ఏ సినిమాలు నటించినా ప్రభాస్ రాధాశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజాస్టర్గా నిలిచిపోయిన ప్రభాస్ ఇప్పుడు కల్కి, సలార్ సినిమాలతో ఒక బ్లాక్ బస్టర్ హిట్లతో నిలిచిపోయాడు. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్లో మారుమోగుతున్న ప్రభాస్ ఒక రేంజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ నటించిన సినిమా ఏదైనా దేనికైనా చిత్ర యూనిట్స్ అభిమానులు పొందెక్కుగా ఉన్నట్టు చూస్తున్నారు. ప్రభాస్ అభిమానుల గురించి మరి చెప్పనవసరం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కి మరి పండగని చెప్పుకోవాల్సి ఉంది. 500 కోట్ల పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సినిమా RR త్రిబుల్ గ్లోబల్ బాక్స్ ఆఫీసుల వద్ద 1300 కోట్లకు పైగా వసూలు రాబెట్టింది. నైజాంలో RR ఫస్ట్ డే కలిసిన 23,000 కోట్ల 55 కోట్లు. ఈ రికార్డును అధిగమించిన కల్కి 2898 సినిమా ఈ రికార్డును బద్దలుకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మేకర్స్ ఇక నుంచి టికెట్ ధరపై భారీగా తగ్గించారు. దీని నుంచి రాబోయే రోజుల్లో గ్లోబల్ బాక్స్ ఆఫీసుల వద్ద రికార్డు బద్దలుకొడుతుందని చూడాలి అనేది సార్వత్రికంగా నెలకొందని తెలుస్తుంది. ఈ గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సుమారుగా 200 కోట్ల వరకు ఆశించినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా అంటే ఈ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898 సినిమా ఇంకా పార్ట్ 2 గురించి మనం చెప్పనవసరం లేదు. పార్ట్ 1లో మంచి విజువల్తో చూపించిన సినిమా. మరి పార్ట్ 2 గురించి ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే మనకు తెలిసింది. పార్ట్ 2 గురించి చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా మరి పార్ట్ 2 ఇప్పటికే సగం సినిమా కంప్లీట్ అయిందని పార్ట్ 2ని అతి తొందరలో రిలీజ్ చేయడానికి చిత్రదృష్టి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. పార్ట్ 1 సినిమా సుమారుగా 2,000 కోట్ల బడ్జెట్ 2,000 కోట్లతో సంధించినట్టుగా తెలుస్తుంది. ఇంకా పార్ట్ 2 సినిమా వచ్చేటప్పటికి ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ప్రభాస్ అన్న సినిమా వస్తుందంటే చాలా ఉధృతగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రభాస్ అన్న కోసం ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి.